షలోం. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనము. ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 16 వర్స్ 20. మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యు విల్ గ్రీవ్ బట్ యువర్ గ్రీఫ్ విల్ టర్న్ టు జాయ్. లోకములో క్రైస్తవులకు కలగబోయే శ్రమలను గూర్చి ముందస్తు హెచ్చరికగా వీటిని మనం గమనించవచ్చు. దుఃఖం, శ్రమలు సంభవిస్తాయి. వాటిని సహిస్తే పరిశుద్ధాత్మ దేవుడు హృదయమును సంతోష సమాధానాలతో నింపుతారు. దుఃఖం మనిషిని క్షీణింపచేస్తుంది. మనోదుఃఖం వలన ఆత్మ నలిగిపోతుంది. సో మన హృదయ స్థితి మన చుట్టూ ఉండే వాటిపైన కాక దేవుని పైన నిలిపినప్పుడు శరీరము శ్రమను అనుభవిస్తున్నా, నోటి మాటల చేత కలుగు నొప్పి మనసును గాయపరుస్తున్నా యెహోవా యందు ఆనందించటం ప్రారంభిస్తాం. ఎంతోమంది దేవుని బిడ్డలు తమకెదురైన శ్రమలను ఘనతగా భావించి శ్రమల యందు సంతోషించారు. వారందరినీ మాదిరిగా చేసుకుని దేవుని కొరకైన శ్రమను, నిందను బట్టి సిగ్గుపడక దేవుణ్ణి మహిమపరచాలి. దేవా, మా దుఃఖమును నాట్యముగాను శ్రమను నిరీక్షణ ద్వారముగాను చేయుచున్నారని ఎరిగి యేసు నామములో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్.